ఏదో వస్తుందని భయపడుతున్నావు కానీ అసలు దేవునికి భయపడలేదు. కొంతమంది బ్రతుకులలో దేవుని భయము కంటే దయ్యం భయం ఎక్కువ పనిచేస్తుంది. తెలుసా మీకు? ఎవరైనా చచ్చిపోతే వెళ్ళకూడదంటగా. ఎందుకు వెళ్ళకూడదో నాకు చెప్తావా? స్తోత్రం చెప్పు. ఎవడైనా చచ్చాడు, మన బంధువుల్లోనో రక్త సంబంధులోనో మన పక్క వీధిలోనో ఎవరో చచ్చారు, వాళ్ళు ఏడుస్తున్నారు, ఎందుకు వెళ్ళకూడదో ఒక రీజన్ నాకు చెప్తావా? మీలో ఎవరైనా లేసొచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు పరామర్శించకూడదు? వారిని ఎందుకు ఓదార్చకూడదు? ఆ చచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి ఎందుకు మీరు చూడకూడదు? తన భార్యనో తన బిడ్డలను ఎందుకు ఓదార్చకూడదు? మేము యేసు ప్రభుని నమ్ముకున్నాము అమ్మాయా, చచ్చిన వాళ్ళ దగ్గరికి రాకూడదు. ఎక్కడున్నావు? స్తోత్రం చెప్పగలరా? మీకు ఒక విషయం చెప్పనా? ఒక ఆయనకి 3 కూతుర్లు, కొడుకులు లేరు. 3 కూతుర్లు కూడా 3 ఏళ్ళు 6 ఎకరాలు పంచిచ్చాడు. పాపం పెద్ద ఆయన నమ్మకస్తుడు. ఆయనకి బలహీనత వచ్చి హాస్పిటల్లో చచ్చిపోయాడు.